వెల్కమ్ టు సినీ రంగం. తమిళంలో సూపర్ హిట్ అయిన డిఎన్ఏ ఇప్పుడు తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ చిన్న యాక్సిడెంట్ ఏకంగా కోట్ల విలువ చేసే బిడ్డల మాఫియాను ఎలా వెలుగులోకి తెచ్చిందో ఈ సినిమాలో చెప్పే తీరు నిజంగా హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదలై వెంటనే జూలై 19న జియో సినిమాలో ఓటీటీలోకి వచ్చింది. మల్టీ లాంగ్వేజ్ స్ట్రీమింగ్తో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులో ఉంది. అథర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. ఇక కథలోకి వెళ్తే ఆనంద్ బ్రేకప్ బాధతో తాగుడుకు అలవాటు పడి చెన్నై వీధుల్లో అనాసక్తిగా తిరుగుతుంటాడు. అతని జీవితంలో వెలుతురు తెచ్చేందుకు తండ్రి ఒత్తిడితో మానసిక స్థితి సమస్యలతో బాధపడుతున్న దివ్యతో పెళ్లి జరుగుతుంది. దివ్య ఓ బిడ్డకు జన్మయిస్తుంది. కానీ ఆసుపత్రిలో బిడ్డను ఇంక్యుబేటర్కి తీసుకెళ్లిన తర్వాత ఇచ్చే బిడ్డపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇది నా బిడ్డ కాదు అని అంటుంది. అందరూ దీన్ని ఆమె మానసిక స్థితి వల్లనే అని పట్టించుకోరు. కానీ ఆనంద్ మాత్రం ఆమె మాటలను నమ్మి డిఎన్ఏ టెస్టు చేస్తాడు. అప్పుడే షాక్ అయ్యే నిజం బయటపడుతుంది. అదేంటంటే ఆ బిడ్డ వారిది కాదు. ఇక ఇక్కడి నుంచే సినిమా కథలోకి వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఆనంద్ ఎస్ఐ చిన్నస్వామితో కలిసి అసలు కుట్రను ఛేదించడానికి సిద్ధమవుతారు. ఆస్పత్రులపై సమగ్ర దర్యాప్తు చేస్తే ఏవేవో నిజాలు వెలుగులోకి వస్తాయి. పుట్టిన బిడ్డల కిడ్నాప్, మూఢనమ్మకాల పేరుతో నరబలి, మాఫియా లింకులు, ప్రతి నిమిషం ఒళ్ళు గుగురు పుట్టించేలా ఉంటుంది. ఇక నటీనటులు మరియు టెక్నికల్ విభాగం విషయానికి వస్తే అథర్వ మురళి తన పాత్రలో జీవించాడనే చెప్పాలి. మొదట్లో బ్రేకప్లో ఉన్న యువకుడిగా, ఆ తర్వాత బిడ్డ కోసం తపన పడే తండ్రిగా అలరించాడు. నిమిషా సజయన్ పాత్ర గుండెను హత్తుకునేలా ఉంటుంది. బిడ్డను కోల్పోయిన తల్లి బాధను ఆమె కన్నీటి నటన ద్వారా అద్భుతంగా వెలికితీసింది. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్లకు బలంగా చేకూర్చింది. పార్థిబన్ సినిమాటోగ్రఫీ విభిన్నంగా ఆకట్టుకుంది. కథకు తగ్గ స్క్రీన్ ప్లే, టేకింగ్ చాలా బాగున్నాయి. ఇక మైనస్ల విషయానికొస్తే ఒకే ఫ్లా. ఆసక్తిగా సాగే కథ మధ్యలో సడన్ గా పాటలు రావడం వల్ల కొన్ని సీన్లు డల్ అయిపోయాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా కుదించినా బాగుండేది అనిపిస్తుంది. మొత్తానికి ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే మై బేబీ తప్పక చూడతగ్గ సినిమా. కథాబలంతో పాటు ఎమోషనల్ డెప్త్తో, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్తో ఇది మీ మైండ్ను గట్టిగా హిట్ చేస్తుంది. పుట్టిన బిడ్డల మార్పిడిపై సామాజిక అంశాన్ని బలంగా చూపిస్తూ దర్శకుడు చక్కటి సందేశం ఇచ్చాడు. మీరీ సినిమా చూసారా? చూడకపోతే ఈ వీకెండ్ చూసేయండి. మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.